పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంటే ఈ నేపథ్యంలోనే 2 days వర్షాలుగా పడుతున్న నేపథ్యంలో అంటే పంట నష్టం జరుగుతుందని చెప్పి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు అరటి రైతులు బాగా మొన్న వర్షాలకి ఇబ్బందికి గురైనాయి. అంతా కూడా పంట నష్టం భారీ ఎత్తున జరిగింది. దానికి కూటమి ప్రభుత్వం స్పందించింది. దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కూడా అవన్నీ కూడా వివరాలన్నీ కూడా అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడారు. అయితే ఈయన వచ్చేసి అక్కడున్న కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పులి 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 అని పెద్దగా అరిచారంట. అనగానే రైతులందరికీ ఆందోళన పడ్డారు. వాళ్ళు పంట నష్టానికి కూడా ఆందోళన పడలేదు, కానీ పులి పులి అనగానే భయం వేసింది. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఏనుగులు పులులు గ్రామాల్లో కూడా తిరుగుతున్నాయి. అనగానే ఒకసారి కంగారు పడి వాళ్ళు ఏదో పరుగులు పెట్టే ప్రయత్నం చేస్తే అరే రే పులి కాదు, నిజమైన పులి కాదు, పులివెందుల పులి అన్నారంట. అరే పులివెందుల పులి కాదు, అది పిల్లి అని అన్నారంట వేరే వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి నిజంగా పులివెందుల పులా పిల్లే అంటే పిల్లే అని చెప్పుకోవాలి. ఏం చెప్తున్నాడు ఆయన వచ్చేసి అరటి రైతుల దగ్గరికి, 1 సంవత్సరం కళ్ళు మూసుకున్నాం అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయిద్దని. కళ్ళు మూసుకోవడం ఒకటే ఈయనకు తెలుస్తుంది. మరి మీరు కళ్ళు మూసుకోండి, ఆలీబాబా అద్భుత దీపం చూపిస్తాను 3 ఏళ్ల తర్వాత అని అన్నట్లుంది ఆయన మాటలు. ఏం చూపిస్తాడు 3 ఏళ్ల తర్వాత ఆలీబాబా అద్భుత దీపం అంటే? అతను ప్రజల్లోకి వచ్చి రోజున మాట్లాడటం ఎలా ఉందంటే, మరి ప్రజల తరపున ఈ 5 కోట్ల ప్రజల తరపున ప్రజా ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడిన వ్యక్తి ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ పరామర్శలు, అధికారులతో మాట్లాడటాలు, కూటమి ప్రభుత్వం ఎలాంటి వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి. అవన్నీ తీసుకున్న తర్వాత ఇతను కొత్తగా వచ్చేసి వాళ్ళతో ఇలా అడగండి అలా అడగండి అంటున్నారు. వాళ్ళు అవన్నీ అయిపోయినాయి, అవన్నీ వాళ్ళు ఇస్తామన్నారు, ఆల్రెడీ మీరు కొత్తగా చెప్పేది ఏమి లేదని అన్నారు. అయిపోయి అన్నట్లు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని అక్కడ. మరి ఇతను ఈ రోజున ఇతనితో పాటు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ రోజు ఒక్కరు కూడా బయటకు వచ్చేసి ఆ ఎమ్మెల్యే ఎవరో ఒక్కరు తెలీదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. మరి వాళ్ళు ఒక్కరోజు బయటకు వచ్చేసి మీడియా ముఖంగా మరి మేము ఉన్నాము, పలానా నియోజకవర్గం నుంచి మేము గెలిచాము, మరి అసెంబ్లీకి మేము వెళ్ళాలనుకుంటున్నాం, దొంగ సంతకాలు చేయించేసి పక్కన పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇతను ఈ రోజున అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు, వాళ్ళకి నష్టం జరిగింది, అసలు ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పి వచ్చేశారు. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అధికారులు వచ్చారు, పరామర్శించారు, ఇన్పుట్ సబ్సిడీ కూడా మాకు ఇన్ని విధాలుగా 20%, 25% ఎంతో ఇస్తామన్నారు, ఇవన్నీ కూడా అయిపోయినాయి. మరి ఇతను ఎందుకు వచ్చాడు అని అంటే అక్కడ కొంతమందిని అరేంజ్ చేశారంట. యాక్చువల్లీ అతను వచ్చిన కార్యక్రమం వేరే ఉంది, కాకపోతే అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏమని చెప్పారంటే, మీరు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అరటి రైతుల్ని వీళ్ళకి సంబంధించినవన్నీ కూడా మీరు పరిశీలించకపోతే, పరామర్శించకపోతే బాగోదు రండి, మేము మీకు తగిన ఏర్పాట్లు చేసాం, జగన్ అన్న ముఖ్యమంత్రి అని చెప్పేసి అరుస్తూ ఉంటారు పెద్ద పెద్దగా, మరి వాళ్ళందరూ కూడా మీతో సెల్ఫీలు దిగటానికి గందరగోళంగా వచ్చేస్తూ ఉంటారు, అందరం తోసుకొని మీరు సెల్ఫీలు దిగాలని చెప్పేసి కొన్ని ఏర్పాట్లు చేశారు. దానికైతే ఇతను ఓకే అని చెప్పి వచ్చాడు. మనం అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా రైతులు వరదలు వచ్చేసి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఒక డయాస్ కట్టించుకొని రెడ్ కలర్ గ్రీన్ కలర్ కార్పెట్లు వేయించుకొని ఒక డయాస్ మీద నిలబడి అది తీసుకొచ్చి ఎవరో ఆ మొక్కలు ఇస్తే వాటిని పరిశీలించాడు. అంటే ఊరకు చూస్తున్నాడు అంతే. అసలు అతనికి వరి ఎలా పండిద్దో తెలుసా? అతను ఆనియన్ కను పొటాటోకి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే కదా ఆయన అడిగాడు, పొటాటోని ఆనియన్ అని అంటారు, ఉల్లిపాయ అంటారు కదా అని అన్నాడు. మరి ఈ రోజున వరి మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు ఎంత కష్టపడుతున్నాడు, మరి ఎంత చెమటోరిస్తే రైతు 10 వేళ్ళు భూమిలోకి వెళ్తేనే మన 5 వేళ్ళు మన నోట్లోకి వెళ్తాయి అన్న విషయం అతనికి తెలిస్తే మరి వేరేగా ఉండేది. రాజారెడ్డి రాజ్యాంగం నడిపించాడు కాబట్టి అతనికి అట్లాంటి విషయాలు ఏమీ తెలియదు. ఈ రోజున చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇతను ఎంతమంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తుంది, ఎన్ని విధాలుగా దాచుకున్నారు ఆంధ్రప్రదేశ్ని. మద్యం, పీడిఎస్ రైసు, గంజాయి, ఎటు చూసుకున్నా కూడా ఆడుదాం ఆంధ్ర అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి ఒక ఆట ఆడుకున్నారు వీళ్ళంతా. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడరు. అదేమంటే మొన్న ఎవరో వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అరెస్ట్ అయితే ఏమని చెప్తున్నాడు, నేను వచ్చాక ఆ ఆఫీసర్తో నీకు సెల్యూట్ కొట్టిస్తానన్నాడు. మరి ఏ విధంగా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని? అవే మీరు చెప్పే మాటలు. అంటే నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, నా స్టోరీని మీరు ఆదర్శంగా తీసుకోండి, ఏం పర్వాలేదు, జైలుకి వెళ్ళి వస్తే గొప్పవాళ్ళేను అంటే మీరు ఏమైనా స్వాతంత్ర సమరయోధులుగా వెళ్ళారా, సంఘ సంస్కర్తలుగా వెళ్ళారా జైలుకి? అక్రమాస్తుల కేసులో వెళ్ళారు. ఈ రోజున బాబాయిని చంపిన వాళ్ళు ఎవరు? బాబాయిని చంపిన కేసులో సాక్షులను చంపిన వాళ్ళు ఎవరు? 6 సాక్షులు చనిపోయారు కదా అర్ధాంతరంగా, మరి అనుమానాస్పదంగా. ఇవన్నీ ఎవరు దానికి కర్మ కర్త క్రియ?
ఈ రోజున మద్యం మాఫియాలో చూస్తే విజయసాయిరెడ్డి చెప్పేశారు ఆయనకి 4 సంవత్సరాలు ఇంకా ఉంది రాజ్యసభ సభ్యత్వం, దానికి కూడా రాజీనామా చేసేసాడు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసేసాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే భయంతో వెళ్ళిపోయాడు. అది అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా ఇరుక్కుపోతాను, అది అతనికి తెలుసు, అందుకనే వెళ్ళాడు. వెళ్ళినా కూడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఏదో రైతులను పరామర్శించడానికి వచ్చాడంటే కాదు, సెల్ఫీలు దిగటానికి వచ్చాడు, జై జగన్ అని అర్పించుకోవడానికి వచ్చాడు. జై జగన్ మళ్ళీ నువ్వే రావాలి ముఖ్యమంత్రిగా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నినాదాలు చేయమని చెప్పేసి అందరినీ కూడా చాలా మందిని అక్కడ జనాల్ని గ్యాదర్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు ఈరోజు అదే చెప్తున్నారు. దానికోసం మాత్రమే వచ్చాడు, రైతుల కోసం కాదు అనేది అక్కడ కనిపిస్తూనే ఉంది మనకి. అది నిన్న విడతల రజని అరెస్ట్ అని మనకు వార్తలు వచ్చాయి. ఈ రోజు కాకాని గోవర్ధన రెడ్డి అనే వార్తలు వస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అతని గురించి చెప్పుకోవాలంటే అతను కూడా ఏమని చెప్పాడు, ఎవరైతే ఈ పోలీసుల్ని సమాజం ముందు బట్టలోడ తీసి నిలబెడతానని అతను కూడా మీడియా ముఖంగా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట్లాడతారు. మీడియా ముందు వచ్చేసి వీళ్ళు బట్టలోడ తీసి నిలబెడతాము, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొస్తాము, లేకపోతే వీళ్ళు రిటైర్డ్ అయినా కూడా వీళ్ళని వదిలిపెట్టము, ఇది వీళ్ళు చెప్పేది. అంటే నేను 3 సంవత్సరాల తర్వాత కళ్ళు మూసుకొని మళ్ళీ వస్తానంటే మీరు చేసే పనులు ఇవి చేయడానికే వస్తారు. అంటే ఆ వీళ్ళు అక్రమ ఆస్తులు కానీ అక్రమంగా దాచుకున్నవి మద్యం మాఫియా, క్వారీలు, క్రషర్స్, దేంట్లో మీరు దోచుకున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఏమని భరోసా ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళకి నేను సెల్యూట్ కొట్టిస్తానంటున్నాడు. వీళ్ళకి సెల్యూట్ కొట్టిస్తాడంట వాళ్ళ చేత. మరి వీళ్ళని మనం ఏ విధంగా చూసుకోవాలి? ఇదా మీరు సమాజానికి చెప్తుంది? ఇలాంటివి చేయటానిక, ప్రోత్సహించడానిక మీరు మాట్లాడుతుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ రోజున అతను దేని గురించి మాట్లాడడానికి అతను ధైర్యం ఉందా? అతను సాక్షి మీడియాలో, అతను సాక్షి ఛానల్లో వచ్చే వార్తలకి, ప్రచారాలకి అతను సమాధానం చెప్పండి. పోసాని కృష్ణమురళికి స్క్రిప్ట్ ఇచ్చింది సాక్షి ఛానల్కి సంబంధించిన వాళ్ళు, దానికి సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ సాక్షిగా ఈ రోజున నువ్వు ప్రజల ముందు మాట్లాడుతున్నావు. 5 కోట్ల మందికి ప్రజలకి ప్రాతినిధ్యం వహించి అసెంబ్లీ సాక్షిగా వచ్చి ఈ రోజు నీ వాయిస్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. సమస్యలను అక్కడ చెప్పండి. ప్రభుత్వం ఉంది అక్కడే కదా, మరి ప్రజల సమస్యలను చెప్పాల్సింది అక్కడే కదా. అక్కడికి రాకుండా ఇక్కడికి వచ్చేసి రోడ్ల మీద సెల్ఫీలు దిగుతూ ఏదో పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు ఆయన. అలా నవ్వుతూ ఏం పనికి ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా వెళ్లాల్సిందే. వీళ్ళు వాళ్ళకి సెల్యూట్ కొడతారా, వాళ్ళు వీళ్ళకి సెల్యూట్ కొడతారా త్వరలోనే తెలిసిద్ది. థ్యాంక్ యూ. నమస్తే.